హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్. హలో అండి, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వంకాయ కర్రీ. వంకాయ కర్రీకి ఏమేం పదార్థాలు కావాలనో అది తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. వంకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో ఇలా వేసుకొని పెట్టుకోవాలి. 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర. ఇంకా వంకాయ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కాస్త బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేగడానికి ఉల్లిగడ్డలు కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం వంకాయలు వేసుకుందాం. నీళ్ళు తీసేసి వంకాయలు ఇందులో వేసుకుందాం. వంకాయలు వేసుకొని కలుపుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూను పసుపు వేద్దాం. వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక 2-3 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. దీంట్లో ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఈ వంకాయలు 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. ఒక 2-3 స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియా పొడి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుందాం.
ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని ఉడికించుకుందాం. వంకాయ బాగా ఉడుకుతుందండి. ఇంకా కొద్దిసేపు ఆ వంకాయ బాగా మెత్తగా ఉడికించుకొని తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కర్రీ. మీరు కూడా టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా వంటకాలన్నీ ట్రై చేసి టేస్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.